హాయ్ హలో గుడ్ మార్నింగ్ డియర్ డిఎస్సి ఆస్పిరెంట్స్. నేను డాక్టర్ రాపాలరాజు. విస్తృత్ పబ్లికేషన్స్ నుంచి విద్య దృక్పథాలు మార్కెట్లో ఉంది, అందరు గమనించగలరు. తీసుకున్న అభ్యర్థులు ఉంటే తీసుకోగలరు. షార్ట్ నోట్స్ టైప్లో సక్సెస్ఫుల్గా ఉంది బుక్, గమనించగలరు. అలాగే మనకు విద్య దృక్పథాల్లో మనం ఎవ్రీడే క్లాసెస్ తీసుకుంటే ఇప్పటివరకు 21 క్లాసెస్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు 22వ క్లాస్గా మనం ప్రజాస్వామ్యం విద్య అనేదాన్ని మనం నేర్చుకుంటాం. అందరూ చూస్తూ వెళ్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మరి మన ఛానల్ అందరూ కూడా కొత్తగా చూస్తున్నవారు, ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఎంకరేజ్ చేయండి. ఎవ్రీడే క్లాస్ వస్తుంది, అందరు కూడా ప్రతిరోజు చూడండి. తర్వాత మీ స్నేహితులకు ఫార్వర్డ్ చేయండి, దీన్ని షేర్ చేయండి ప్లీజ్. నా ఛానల్ తప్పకుండా మీరు చూస్తారని ఆశిస్తున్నాను, షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు క్లాస్లోకి వెళ్తే 22వ క్లాస్గా ప్రజాస్వామ్యం విద్య, డెమోక్రసీ ఎడ్యుకేషన్. మరి దీన్ని చూసినట్టయితే ప్రజాస్వామ్యం యొక్క నిర్వచనాలు చూద్దాం. ప్రజాస్వామ్యాన్ని ఆంగ్లంలో డెమోక్రసీ అంటారు. డెమోస్ మరియు క్రాటస్ అనే 2 గ్రీక్ పదాల నుంచి ఈ డెమోక్రసీ అని వచ్చింది. డెమోస్ అనగా ప్రజలు అని, క్రాటస్ అనగా శక్తి అని అర్థం. డెమోక్రసీ అనగా మొత్తం అర్థం ఏంటంటే ప్రజల శక్తి అని అర్థం. ప్రజలచే ప్రజల కొరకు ప్రజల యొక్క ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యం అని అబ్రహం లింకన్ నిర్వచించాడు. ప్రజలచే ప్రజల కొరకు ప్రజల యొక్క ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యం అని అబ్రహం లింకన్ అన్నారు. ఈ నిర్వచనం కూడా వెరీ ఇంపార్టెంట్, మీద మీనింగ్లు కూడా చాలా ఇంపార్టెంట్, గమనించండి. అలాగే రాధాకృష్ణ కమిటీ ఏం చెప్పిందంటే, రాధాకృష్ణ విద్యా కమిటీ ప్రజాస్వామ్యం కేవలం ఒక రాజకీయ ఏర్పాటు కాదు, అది ఒక జీవన విధానం. జాతి, మత, లింగ మరియు ఆర్థిక అంతస్తులతో నిమిత్తం లేకుండా ప్రతి వ్యక్తికి సమాన హక్కులు మరియు సమాన స్వేచ్ఛ అన్న సూత్రం మీద ఆధారపడినదని రాధాకృష్ణ విద్యా కమిషన్ చెప్పింది. మరి సీలే ఏం చెప్పాడంటే, ప్రభుత్వాధికారంలో ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం గల విధానమే ప్రజాస్వామ్యం అని చెప్పారు. ప్రభుత్వాధికారంలో ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం గల విధానమే ప్రజాస్వామ్యం అని అన్నది ఎవరంటే సీలే. ఇవి ప్రజాస్వామ్యం యొక్క మౌలిక సూత్రాలు. టాపిక్ చాలా పెద్దగా ఉంది కానీ కాబట్టి ఇంపార్టెంట్ అంశాలు మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిగతా ఇక్కడ ఉన్నదని చూడండి. ఇక ప్రజాస్వామ్యం యొక్క విద్య లక్షణాలు ఎలా ఉంటాయి? ఉచిత విద్య, సార్వజనీన విద్య, ఎలాంటి వివక్షత ఉండదు, అందరికీ సమాన అవకాశం, ప్రతి పౌరుడు చట్టాలను గౌరవిస్తాడు, విద్య ప్రాథమిక హక్కుగా ఉంటుంది, విద్యలో స్వేచ్ఛ సమానత్వం ఉంటాయి, మాతృభాష బోధన భాషగా ఉంటుంది, విద్య నిర్వహణ ప్రజాస్వామ్య పద్ధతిలో ఉంటుంది, ప్రజలందరి సంక్షేమమే ప్రజాస్వామ్య విద్య ప్రధాన ఉద్దేశం. అలాగే ప్రజాస్వామ్య విద్య లక్ష్యాలు. మరి ప్రజాస్వామ్య విద్య లక్ష్యాలు తీసుకున్నట్టయితే 1953 మాధ్యమిక విద్యా కమిషన్ ప్రజాస్వామ్య విద్యా లక్ష్యాలను పేర్కొంది. అవి ఒకటి ఏంటంటే నాయకత్వ అభివృద్ధి, మూర్తిమత్వ అభివృద్ధి, ప్రజాస్వామ్య పౌరసత్వ అభివృద్ధి, వృత్తి నైపుణ్య అభివృద్ధి. ప్రజాస్వామ్యంలో విద్యా ప్రణాళిక ఎలా ఉంటుంది? మరి ప్రణాళిక చూసుకున్నట్టయితే విస్తృత ఆధారిత పాఠ్య ప్రణాళిక, వైవిధ్యం మరియు సరళత ఉంటుంది, స్థానిక అవసరాలపై ఆధారపడి ఉంటుంది, సామాజిక చైతన్యం కలిగించడం, బతుకు తెరువును సంపాదించడం, మార్పుకు అనుగుణంగా ఉండడం, విమర్శనాత్మక ఆలోచన పెంపొందించడం. ఇది ఈ ప్రజాస్వామ్య విద్యా ప్రణాళికలో ఉండే అంశాలు. ప్రజాస్వామ్య విద్యలో బోధనా పద్ధతులు ఎలా ఉంటాయని మనం తీసుకున్నట్టయితే సమస్య పద్ధతి, ప్రకల్పన పద్ధతి, చర్చ, సంవాద పద్ధతి, పనిచేస్తూ నేర్చుకోవడం. ఇది దీంట్లో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ తీసుకున్నట్టయితే సమానత్వం, సమత. ఈ ప్రజాస్వామ్యంలో సమానత్వం, సమత ఎలా ఉంటుందనేది మనం తీసుకున్నట్టయితే సమానత్వం, విద్యలో అందరికీ సమాన అవకాశాలు కల్పించడాన్ని సమానత్వం అంటారు. మరి సమాన విద్యా అవకాశాలు అనే విషయాన్ని మనం తీసుకున్నట్టయితే సమాన విద్యా అవకాశాలు అనే భావన సందర్భాన్ని బట్టి మారుతుంది. సమాన విద్యా అవకాశాలు అనగా ఏమిటి అనే విషయాన్ని మనం తీసుకున్నట్టయితే సమాన విద్యా అవకాశాలు అంటే అందరికీ ఒకే విధమైన విద్యా అవకాశాలు కల్పించడం కాదు, ప్రతి వ్యక్తి తన అభిరుచి అవసరాలకు అనుగుణంగా అభ్యసించే ఏర్పాటు చేయడాన్ని సమాన విద్యా అవకాశాలు అంటారు. విద్యలో సమాన అవకాశాలు లేకపోవడానికి గల కారణాలు ఏంటివంటే విద్య ప్రైవేటీకరణ కావడం, కుటుంబ ఆర్థిక వాతావరణంలో భేదం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిలో తేడాలు, విద్యారంగానికి నిధులు పడిపోవడం, మాతృభాషలో విద్య గడపకపోవడం, జనాభాలో ఎక్కువ మంది పేదరికంతో బాధపడడం, స్త్రీ విద్య పట్ల ఛాందస భావాలు నేటి కొనసాగుతున్నాయి, అనేక పాఠశాలల్లో కనీస విద్యా సౌకర్యం లేకపోవడం,
సమాజంలో బాలికల విద్య పట్ల ఉదాసీనత వైఖరి ఉండటం, అన్ని విద్యా దశల్లో పాఠ్య ప్రణాళిక పురుష పక్షపాతంగా ఉండడం, కిటకిటలాడే క్లాస్ రూమ్లతో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎక్కువగా ఉండడం, సమాజంలో బలమైన వర్గాల వారు సామాన్యులు విద్యను పొందడానికి ఇష్టపడకపోవడం, ఇలాంటివి మన ఈ విద్యలో సమాన అవకాశాలు లేకపోవడం గల కారణాలుగా తెలుపుతాయి. అలాగే సమాన విద్యా అవకాశాల నాణ్యత కల్పనకు కొఠారి కమిషన్ 1964-66 చేసిన సూచనలు ఏంటివి? ఈ కొఠారి కమిషన్ ఇయర్ కంపల్సరీ గుర్తుంచుకోండి, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అది. అలాగే కొఠారి కమిషన్ చేసిన సూచనలు ఏంటివి సమాన విద్యా అవకాశాల కోసం అనేది చూసినట్టయితే, విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యాలు కల్పించాలి, ప్రాథమిక స్థాయిలో ఉచిత పుస్తకాలు పంచిపెట్టాలి, వికలాంగుల పిల్లలకు ప్రత్యేక విద్యా సౌకర్యాలు కల్పించాలి, ట్యూషన్ ఫీజు రద్దు చేసి ప్రాథమిక విద్య ఉచితంగా గడపాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్త్రీ విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి, గిరిజనులకు వారి ప్రాంతాల్లోని వారి భాషలోని విద్యను అందించాలి, మాధ్యమిక ఉన్నత విద్యా స్థాయిలో పుస్తక బ్యాంకుల పథకాన్ని ప్రారంభించాలి, మాధ్యమిక స్థాయిలో కూడా ట్యూషన్ ఫీజును రద్దు చేసి ఉచితంగా విద్యను అందించాలి, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతిభావంతులైన విద్యార్థులు పుస్తకాలు కొనుగోలు చేసేందుకు ఆర్థిక సహాయం చేయాలి. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోని విద్యార్థులకు సమాన విద్యా అవకాశాలు ఉండే విధంగా విద్యా సంస్థలు స్థాపించాలి. పేదరికం విద్యార్జనకు అడ్డంకు కారాదు. ఈ అడ్డంకులను తొలగించడానికి ప్రజల జీవన ప్రమాణాన్ని మెరుగుపరచాలి. వృత్తి సాంకేతిక పాఠశాలలో 30% విద్యార్థులకు, వృత్తి సాంకేతిక కళాశాలలో 50% విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వాలి. దేశంలో అత్యధిక ప్రతిభ గల 500 మంది విద్యార్థులను గుర్తించి వారి విదేశాల్లో చదువుకునేందుకు స్కాలర్షిప్లు మంజూరు చేయాలి. అలాగే మరి సమాన విద్యా అవకాశాల కల్పనకు ఆచరణ కార్యక్రమం 1992 ముఖ్య ప్రతిపాదనలు తెలిపినట్లయితే, గ్రామీణ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలి, మైనారిటీల విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి, +2 స్థాయిలో వృత్తి విద్యను పరిచయం చేయాలి, SC/ST బాలికల విద్యను ప్రోత్సహించాలి, వికలాంగులకు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించాలి, లింగ వివక్ష లేకుండా పాఠ్య ప్రణాళిక రూపొందించాలి, పాఠశాలలు లేని ప్రాంతాల్లో స్వచ్ఛంద పాఠశాలను ప్రోత్సహించాలి, బాలికలను ఆకర్షించడానికి పాఠశాలలో స్త్రీ ఉపాధ్యాయులను నియమించాలి, సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమంలో వెనుకబడిన రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వాలి, కుల మత వర్గ లింగ ప్రాంత భేదాలు లేకుండా కనీస అభ్యసన స్థాయి చేరుకునేటట్టు చూడాలి. 1995 నాటికి అన్ని జిల్లాల్లో నవోదయ పాఠశాలను ఏర్పాటు చేసి విద్యా ప్రమాణాలను పెంపొందించాలి. ఆపరేషన్ బ్లాక్ బోర్డు కార్యక్రమాన్ని విస్తృతపరిచి 2000 సంవత్సరం నాటికి సార్వజనీన ప్రాథమిక విద్యను సాధించాలి. ప్రాథమిక పాఠశాలను ప్రారంభించేటప్పుడు షెడ్యూల్ తెగలు, కులాలు, ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే సమాన విద్యా అవకాశాల కల్పనకు నూతన విద్యా విధానం 1986 ముఖ్య ప్రతిపాదనలు ఏమున్నాయో మనం చూసినట్టయితే ఇవి చదువుకోండి, ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ను. అలాగే సమాన విద్యా అవకాశాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటివి మనం చూసినట్టయితే, పాఠ్యపుస్తకాల్లో లింగ వివక్ష లేకుండా చర్యలు తీసుకుంది, పాఠశాలను కిలోమీటర్ దూరంలో ఉండేటట్లు చర్యలు తీసుకుంది, మహిళా ఉన్నత విద్య కోసం మహిళా విశ్వవిద్యాలయాలు స్థాపించింది, 73-74 రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను స్థానిక సంస్థలకు బదలాయించింది, గ్రామీణ పేద విద్యార్థులకు రెసిడెన్షియల్ ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేసింది, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల విద్యాభివృద్ధికి రాజ్యాంగంలో రక్షణ కల్పించింది, రాజస్థాన్లో లోక్ జంబిష్ శిక్షా కార్మిక పథకాలకు బీహార్ విద్యా పథకానికి సాయం చేసింది, ప్రాథమిక విద్యా వ్యాప్తికి 1994లో జిల్లా ప్రాథమిక విద్యా కార్యక్రమాన్ని ప్రారంభించింది, పాఠశాలలో హాజరు పెంచడానికి 1995లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించింది, ప్రాథమిక పాఠశాలలో కనీస విద్యా సౌకర్యాల కోసం 1980లో నల్లబల పథకాన్ని ప్రారంభించింది, అందరికీ విద్య అందాలనే లక్ష్యంతో 1989లో జాతీయ ఓపెన్ స్కూల్ కార్యక్రమాన్ని ప్రారంభించింది, 1988 జాతీయ అక్షరాస్యత దళాన్ని స్థాపించి వయోజన అక్షరాస్యత కోసం చర్యలు తీసుకుంది, ఉన్నత విద్యను ప్రజాస్వామీకరించాలనే లక్ష్యంతో 1985లో ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది, మహిళల సమానత్వం కోసం విద్య అనే నినాదంతో గుజరాత్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్లో మహిళా సమైక్య పథకాన్ని ప్రోత్సహించింది, నవోదయ పాఠశాలలు ప్రారంభం విస్తరణ చేసింది, కరస్పాండెంట్ కోర్సులను ప్రారంభించింది. సమాన విద్యావకాశాల కల్పనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు అంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పిల్లలకు మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించింది, పాఠశాల విద్యలకు ఉచిత పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసింది, గిరిజన ప్రాంతాల్లో ఏకోపాధ్యాయ పాఠశాలను స్థాపించింది,
348 ఉన్నత పాఠశాలలు వృత్తి విద్యా కార్యక్రమాలు అమలు చేసింది. స్త్రీల అభివృద్ధి కోసం ఆడపిల్లల సంరక్షణ పథకాన్ని ప్రారంభించింది. సార్వత్రిక విద్యను సాధించడానికి ఓపెన్ యూనివర్సిటీని ప్రారంభించింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభా పాఠవాలు గల పిల్లల కోసం నివాసిత పాఠశాలను ప్రారంభించింది. పాఠశాల వృధా నిలుపుదలను నివారించడానికి స్తబ్దరహిత విద్యా పథకాన్ని 1971లో ఇది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది 7వ పాయింట్ కూడా ఇంపార్టెంట్, 6వ పాయింట్ కూడా ఇంపార్టెంటే. 71లో ఇది ప్రారంభించింది. గ్రామీణ విద్యా అవసరాలు తీర్చడానికి పోచంపల్లిలో స్వామి రామానంద తీర్థ గ్రామీణ విశ్వవిద్యాలయం స్థాపించింది. అసలే బడికి వెళ్ళని కొంతకాలం వెళ్ళి మధ్యలో మానివేసిన ఎస్సీ వెనుకబడిన పిల్లల కోసం మళ్ళీ బడికి కార్యక్రమాన్ని ప్రారంభించింది. మోస్ట్ ఇంపార్టెంట్. రాష్ట్రంలో 97% ఆవాసాలకు ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేసింది. విద్యలో సమాన అవకాశాల కల్పనకు సార్జన్ నివేదిక 1944 సూచనలు అవి చదువుకోండి. ఇవి ఉన్నటువంటి పాయింట్స్ 5 ఉన్నాయి. సమాన విద్యా అవకాశాల కోసం భారత రాజ్యాంగంలో కల్పించిన రక్షణలు. ఈ రక్షణ చూసినట్టయితే వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ పాయింట్స్ అన్నీ కూడా. ఆర్టికల్ 14 ప్రకారం అందరూ సమానమే. ఆర్టికల్ 15 సామాజిక విద్యా విషయంగా వెనుకబడిన వారికి ప్రత్యేక ఏర్పాటు చేయాలి. ఆర్టికల్ 15(3) ప్రకారం స్త్రీ విద్య కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఆర్టికల్ 16(4) ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలు వెనుకబడిన వారికి రిజర్వేషన్ కల్పించాలి. ఆర్టికల్ 21(a) ప్రకారం 6-14 సంవత్సరాల పిల్లలకు ప్రాథమిక విద్య పొందడం వారి హక్కు. ఆర్టికల్ 28 ప్రకారం ప్రభుత్వ విద్యాలయాల్లో మత బోధన నిషేధం. ఆర్టికల్ 29 ప్రకారం అల్పసంఖ్యాకులు వారి మతాన్ని సంస్కృతిని నిలిపి కాపాడుకోవచ్చు. ఆర్టికల్ 30 ప్రకారం అల్పసంఖ్యాకులు విశ్వవిద్యాలయాలను స్థాపించుకోవచ్చు. ఆర్టికల్ 45 ప్రకారం 6-14 సంవత్సరాల గల పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి. ఆర్టికల్ 46 ప్రకారం వెనుకబడిన తరగతుల పిల్లలకు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించాలి. ఆర్టికల్ 350(a) ప్రకారం ప్రాథమిక దశలో మాతృభాషలోనే బోధించాలి. ప్రాథమిక విద్య దశలో మాతృభాషలోనే బోధన జరగాలి. ఆర్టికల్ 351 ప్రకారం జాతీయ భాష అయిన హిందీ అధ్యయనాన్ని ప్రోత్సహించాలి. ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. దీనిలోంచి ఖచ్చితంగా మనకు ఒక బిట్ అయితే వస్తుంది. స్త్రీలకు సమాన విద్యా అవకాశాలు అటువంటి విషయాన్ని తీసుకున్నట్టయితే ఈ అంశాన్ని చూడండి. 1951లో అక్షరాస్యత 7.93 మాత్రమే. అది 1991 నాటికి 39.42 అయింది. మోస్ట్ ఇంపార్టెంట్. 2001 ప్రకారం స్త్రీల అక్షరాస్యత 54.16% మాత్రమే. పురుషులు 75.85%. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ మీదున్న 2 పాయింట్స్ కూడా చదువుకోండి. విద్యా విషయంలో స్త్రీల అసమానతలకు గల కారణాలు ఏంటివో మనం చూద్దాం. దీనిలో స్త్రీల అసమానతలు ఏమున్నాయి అనేటువంటి పాయింట్స్ మనం చూసినట్లయితే మూఢనమ్మకాలు, సాంప్రదాయాలు, పేదరికం, నిరక్షరాస్యతకు మూల కారణం, బాలుర కంటే బాలికలు త్వరగా పరిపక్వం కావడం, స్త్రీలు అబలులు విద్య నేర్వడానికి శ్రమించలేరు అనే భావన, వరకట్న ప్రభావం, బాలికల విద్యపై ఖర్చు వృధా అనే భావన, కులాచారాలు స్త్రీలను విద్య వైపు పోకుండా పూర్తిగా నిరోధించాయి. బాలికలకు ప్రత్యేక పాఠశాలలు తక్కువ, ప్రత్యేక పాఠ్యప్రణాళిక లేవు, బాలికలకు వయసు వచ్చిన తర్వాత పాఠశాలలకు పంపరాదు అనే భావన, ప్రకృతి రీత్యా కూడా శారీరక సౌష్ఠవంతో స్త్రీ పురుషులతో సమానురాలు కాదనే భావన, సమాన విద్యా అవకాశాల్లో నిర్ణయించిన లక్ష్యాలు, వయోపరిమితిలో బాలబాలికలందరికీ 1990 లోపల ప్రాథమిక విద్య, 1995 లోపల ప్రాథమికోన్నత విద్యా సదుపాయాలు కల్పించాలి. 1995 సంవత్సరం లోపల 15-30 సంవత్సరాల మధ్య వయోజనులైన స్త్రీలకు అక్షరాస్యత కల్పించాలి. స్త్రీలకు వృత్తిపర సాంకేతిక విద్యాలయాల్లో నమోదునకు ఎక్కువ అవకాశాలు కల్పించాలి. ఇక స్త్రీలకు విద్యలో సమాన అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు ఏంటో ఇక్కడ ఉన్నాయి. ఈ 4 పాయింట్స్ చదువుకోండి. అలాగే స్త్రీలకు విద్యలో సమాన అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలు ఏంటివో మనం చూద్దాం. ఇది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. పాఠశాలకు తాగునీటి సదుపాయాలు, డిపెప్ కార్యక్రమాలు అమలు చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్. స్త్రీల అధ్యాపకుల సంఖ్యను పెంచడం, బాల్య వివాహాలు, వెట్టి చాకరీ నిషేధం, ఉద్యోగాల్లో 1/3 రిజర్వేషన్ అమలు చేశారు. బాలికలకు అటెండెన్స్ స్కాలర్షిప్లు మంజూరు, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం స్థాపించారు. స్త్రీలకు ప్రత్యేక పాఠశాలలు, పాలిటెక్నిక్ కళాశాలలు ప్రారంభించారు. CMEY వంటి కార్యక్రమంలో స్త్రీలకు ప్రాధాన్యత కల్పించారు. అనియత విద్యా కేంద్రాలు, సార్వత్రిక పాఠశాలలకు ప్రారంభించడం, అన్ని విద్యాలయాల్లో 1/3 భాగం సీట్లు స్త్రీలకు, బాలికలకు రిజర్వేషన్ చేశారు. మరి పాఠశాలల్లో బాలికలకు మంచినీటి వసతి, మరుగుదొడ్లు వసతి కల్పిస్తున్నారు.
స్త్రీ విద్యా వ్యాప్తికి వివిధ కమిటీలు. అన్స్ మెహతా కమిటీ 1962 సిఫారసులు చూడండి. 3వ పాయింట్, సంగీత, నృత్యం, అల్లెకలు, వంటలు మొదలైన వాటిని విద్యా ప్రణాళికనందు చేర్చాలి, మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే భక్తవత్సల కమిటీ 1963 శ్రీ విద్యకై చేసిన సిఫారసులు, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఉపకార వేతనాలు, ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం అందించాలి, మోస్ట్ ఇంపార్టెంట్. గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛంద శ్రమదానంతో పాఠశాలలు నిర్మించాలి, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా. ఎస్సీ ఎస్టీలకు సమాన విద్యా అవకాశాలు, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక ఏర్పాట్లు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15, ఆర్టికల్ 15(4) మరియు 46 ప్రకారం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఆర్టికల్ 16(4) ప్రకారం ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఉద్యోగాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అలాగే ఆర్టికల్ 24 ప్రకారం ఎస్సీ ఎస్టీ ఉద్యోగ నియామకాల్లో రక్షణ కల్పించబడింది. అలాగే ఎస్టీల విద్యా బోధనలో అవరోధాలు ఏంటివో మనం చూద్దాం. ఇవి దాదాపు ఒక 10 పాయింట్స్ ఉన్నాయి, ఇది ఒకసారి చూసుకోండి. ఈ 10 పాయింట్స్ను ఎస్టీల విద్యాభివృద్ధిలో అవరోధాలు, ఈ 10 పాయింట్స్ బాగా చూసుకోండి. అలాగే ఎస్టీల విద్యా వ్యాప్తికి తీసుకోవాల్సిన సత్వర చర్యలు ఏంటివో ఇవి కూడా దాదాపు 8 పాయింట్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఎస్టీల విద్యా వ్యాప్తిలో తీసుకోవాల్సిన సత్వర చర్యలు ఇవి 8 పాయింట్స్. అలాగే షెడ్యూల్ కులాల విద్యా వ్యాప్తి అని తీసుకున్నట్టయితే 17వ అధికరణం అనుసరించి అస్పృశ్యత నిర్మూలించడం జరిగింది. ఆర్టికల్ 46 ప్రకారం షెడ్యూల్ కులాల వారికి అన్ని పాఠశాలను ప్రవేశం కల్పించారు. ఎస్టీల విద్యా అభివృద్ధిలో సమస్యలు, ఎస్టీల విద్యార్థులు తీసుకోవాల్సిన చర్యలు, ఇది మీరు చూడండి. ఇక అల్పసంఖ్యాక వర్గాల వారికి సంబంధించినటువంటి విద్య, ఇది ఒకసారి చూడండి.